wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు ఈరోజు జరిగిన రీనీట్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుందాము. ఇలా జరగడం వల్ల మనకు రీనీట్ ఉండే ఛాన్స్ ఉందా, గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది అనే విషయం కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ ఇలాంటి చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఏపీ తెలంగాణ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన వీడియోస్, ఏ డాక్యుమెంట్స్ మీకు అవసరం అనేది కంపల్సరీ వీడియో చూడాల్సిందే. కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చూసుకోండి. దాంట్లో మీకు డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ నీట్ కౌన్సిలింగ్ అనే వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో మొత్తం చూసి అవి ఇమీడియట్గా మీరు రెడీ అయితే చేసుకోండి. అలాగే చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చిన్న చిన్న అప్డేట్స్ ఏదైనా ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అండి. ఇలాంటి మంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమనండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయమనండి. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1563 మందికి ఎవరికైతే గ్రేస్ మార్క్స్ ఇచ్చారో అది కరెక్ట్ కాదు. సో వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని సుప్రీంకోర్టు ఎన్టీఏని ఆదేశించింది. ఆదేశాల ప్రకారం ఈరోజు 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు ఎగ్జామ్ అయితే జరిగింది. సో ఎంతమంది ప్రజెంట్ అయ్యారని చూస్తే ఆశ్చర్యకర విషయాలు అయితే తెలుస్తున్నాయి. సో దీని తర్వాత గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది, మీరేమనుకుంటున్నారో వీడియో మొత్తం చూసిన తర్వాత చెప్పండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇక్కడ మొత్తం ఏ స్టేట్స్లో 5 స్టేట్స్లో ఎగ్జామ్ అయితే జరిగింది. 7 సెంటర్లో అయితే ఎగ్జామ్ జరిగింది. సో స్పెషల్లీ ఛత్తీస్గఢ్, తర్వాత గుజరాత్, హర్యానా, మేఘాలయ అండ్ చండీగఢ్. సో ఈ 5 స్టేట్స్లలో 7 సెంటర్లో అయితే ఎగ్జామ్ జరిగింది. ఫస్ట్ సెంటరే కనుక చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. ఆ మొత్తం సెంటర్లో 2 స్టూడెంట్స్ రావాల్సి ఉంటే ఇద్దరు కూడా యాబ్సెంట్. అంటే 0% ప్రజెంట్, 100% యాబ్సెంట్. ఓకే. సో ఇలా ప్రతి స్టేట్స్లలో ఏ స్కూల్లో ఒక్కొక్క స్టేట్లో 2 సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ మనకు ఛత్తీస్గఢ్లో 2 సెంటర్స్ ఇవ్వడం జరిగింది, హర్యానాలో 2 సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని స్టేట్స్లలో ఒక్కొక్క సెంటర్లోనే ఉంది. సో టోటల్ కనుక మనం చూస్తే టోటల్ పాస్ అపియర్డ్ పర్సంటేజ్ 48 మాత్రమే. అంటే దాదాపు 50%, సగం శాతము ఎగ్జామ్ అటెండే కాలేదు, సగం శాతం మాత్రమే ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది, రీనీట్కి అనేది పూర్ రెస్పాన్స్ అయితే వచ్చింది స్టూడెంట్స్ నుంచి. ఇలాగే మొత్తం రీనీట్ మొత్తం అందరికీ కండక్ట్ చేస్తే కూడా ఇలాగే ఉంటుందని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో ఇది ఒక ప్రూఫ్గా కనుక ఆ గవర్నమెంట్ చూపించవచ్చు. ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారం మేము కండక్ట్ చేసాము, 50% అసలు ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి 24 లక్షల మందికి మనం కనుక కండక్ట్ చేస్తే అది వేస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని గవర్నమెంట్ వాదిస్తుంది. సో దీనివల్ల రీనీట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను నేను, ఇదే వీడియోస్. ఒక వీడియో, లేటెస్ట్ వీడియో ఒకసారి చూసుకోండి మీరు. దాని ప్రకారంగా గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుంది అనే విషయము స్వయంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. డాక్యుమెంట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, ఏ డాక్యుమెంట్స్ కావాలి. అండ్ ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ జస్ట్ ఒకరోజు స్టేటస్లో పెట్టడం ద్వారా, లేకపోతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ద్వారా ఈ వీడియోని ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.